పెద్ద గజసేనతో వచ్చాడు దుర్యోధనుడు. అది సులభం కదా భీముడికి, కొట్టి పారేశాడు. అప్పుడు భీముడి బాణం ఆ ఏనుగు శరీరాన్ని చీల్చి నేలలో గుచ్చుకుంది. అది వజ్ర దెబ్బతిన్న కొండలాగా నేల మీద పడి మరణించింది. అంగుడు ఆ ఏనుగును విడిచిపెట్టలేదు. ఆ ఏనుగుతో పాటుగా నేల మీద పడాలనుకున్నాడు. కానీ ఇంతలో భీముడు ఒక బల్లాన్ని ప్రయోగించి అతడి తనలో నరికేశాడు. ఆ వీరుడు పడిపోగానే అతడి సేన పారిపోయింది. గుర్రాలు, ఏనుగులు, రథాలు కంగారు పడి అటు ఇటు పరిగెత్తుతూ సైనికులను తొక్కేశాయి. సేనలు అలా భంగపడి అన్ని దిక్కులకు పారిపోతూ ఉండటాన్ని భగదత్తుడు చూశాడు. ఏనుగునెక్కి వేగంగా భీముడిని ఎదిరించాడు. పూర్వం ఇంద్రుడు ఏ ఏనుగునెక్కి దైత్యదానవులను ఓడించాడో ఆ వంశంలో పుట్టిన ఏనుగునెక్కి భగదత్తుడు భీమసేనుడిపై దాడి చేశాడు. ఆ గజరాజు తొండాన్ని చుట్టి ముందు కాళ్ళను రెండింటినీ ఉపయోగించి భీముడిపైకి దాడి చేసింది. భీముడు పరిగెత్తి ఆ ఏనుగు మీదకి దాడి చేశాడు. చేతి దెబ్బలతో దాన్ని పదే పదే కొట్టాడు. తాను దానికి చిక్కకుండా లాలించాలని చూశాడు. అది గిర్రున తిరిగి భీముడిని చంపాలని చూసింది. భీముడు దాని దెబ్బ నుంచి బయటపడి దాని ఎదుట నిలబడ్డాడు. అది తొండంతో భీముడిని వంచి మోకాళ్లతో తన్నసాగింది. తొండంతో భీముడు మెడను పట్టి చంపాలని చూసింది. అప్పుడు భీముడు దానికి దొరికినట్టుగా భ్రమను కల్పించి దాని నుంచి తప్పించుకున్నాడు. మళ్ళీ వేగంగా దానిపైకి దాడి చేసి తన సేనలో నుండి మరొక ఏనుగు వస్తుందేమో అని ఎదురు చూశాడు. అప్పుడు పాండవ సేనలో మహాకోలాహలం చెలరేగింది. అయ్యో, ఏనుగు చేతిలో భీమసేనుడు చనిపోయాడు అనుకుంటూ పాండవ సేన ఆ ఏనుగును చూసి ఎంతో భయపడింది. వెంటనే భీముడున్న చోటుకి అందరూ పరిగెత్తారు. ధర్మరాజు కూడా భీమసేనుడు మరణించాడని భావించాడు. ఎందుకంటే కింద ఉన్నాడు భీమసేనుడు. పాంచాల సేనలతో కలిసి భగదత్తుడిని నిరోధించాడు. పాండవ సేన ఆ భగదత్తుడిపైకి వందల వేల పదునైన బాణాలను ప్రయోగించింది. భగదత్తుడు తన అంకుశంతో ఆ బాణాలను నివారించాడు కూడా. తన ఏనుగుతో వేగంగా ముందుకొచ్చి పాండు పాంచాల సేనలను సంహరించాడు. ఆ భగదత్తుడు వృద్ధుడు. అతడు రణభూమిలో ఏనుగు ద్వారా ప్రదర్శించిన అద్భుత పరాక్రమాన్ని నేను చూశాను. అప్పుడు దశారణ రాజు తన ఏనుగుతో భగదత్తుడిపైకి దాడి చేశాడు. దశారణ రాజు ఏనుగు కూడా బలం గలది, అడ్డంగా ఆక్రమించగల శక్తి గలది. అప్పుడు పూర్వకాలంలో రెక్కలు కలిగి చెట్లతో నిండి ఉన్నటువంటి 2 పర్వతాలు ఢీకొన్నట్టుగా యుద్ధభూమిలో ఆ 2 ఏనుగులు ఢీకొన్నాయి. వాటి మధ్య తీవ్రమైన పోరు సాగింది. అప్పుడు దశారణ రాజు తన ఏనుగు మీదే ఉన్నాడు. ఏనుగు పడిపోతుంటే అతడి అంబారి కదిలిపోయింది కూడా. ఆ సమయంలో భగదత్తుడు 7 తోమరాలు ప్రయోగించి దశారణ రాజును చంపేశాడు. అప్పుడు ఆ భగదత్తుణ్ణి ధర్మరాజు ఎదిరించి బాణాలతో గాయపరిచాడు. తన మహారథ సేనతో అన్ని వైపుల నుండి భగదత్తుని చుట్టుముట్టాడు. అప్పుడు ఏనుగుపై ఉన్నటువంటి భగదత్తుడు అడవి మధ్యలో ఉన్న పర్వతంపై జ్వలిస్తున్న దావాగ్నిలాగా ప్రకాశించాడు. ఆ మహావీరులందరూ బాణవృష్టి కురిపిస్తున్నారు. అయినా భగదత్తుడు ఏనుగు వాటిని లక్ష్య పెట్టలేదు. అన్ని వైపులా సంచరించింది. ఇంతలో భగదత్తుడు ఆ ఏనుగును అదుపు చేసి సాత్యకీ రథం మీదకు నడిపించాడు. సాత్యకీ రథాన్ని విడిచి పారిపోయాడు. అప్పుడు ఏనుగు సాత్యకీ రథాన్ని తొండంతో ఎత్తిపట్టుకొని వేగంగా విసిరగొట్టింది. ఆ తర్వాత రథసారథి తమ గుర్రాను లేపి రథాన్ని సరిచేసి నిలబెట్టి దానిపై కూర్చున్నాడు. సాత్యకీ దగ్గరకు రథాన్ని తెచ్చి నిలబడ్డాడు.
అప్పుడు ఏనుగు పాండవ సైన వైపుకు కదిలింది. వేగంగా రాజుల రథాల వద్దకు వచ్చింది. అంతగా యుద్ధం చేస్తున్నది ఒక ఏనుగు. రాజులను తొండంతో పట్టుకొని విసిరేసింది. ఆ ఏనుగును చూసి రాజులు ఎంతో భయపడ్డాడు. ఎందుకంటే ఈ ఏనుగు ఇంద్రుడి యొక్క ఏనుగులో ఒక సంబంధం, అంటే ఆ వంశంలో పుట్టిన ఏనుగు. అంత పవర్ ఉంది దీనికి. అంటే కొన్ని ఏనుగులు ఇంకా దండిగున్నాయి, ఇంకా తీసుకురాలేదు. ఒక్కొక్క రోజు వేరు తెస్తున్నారు కొత్తవి. ఆ ఏనుగు 100 ఏనుగులతో సమానంగా ఉందని భావించారు. భగదత్తుడు ఏనుగుపై ఉండి పాండవ సేనను వధించాడు. అప్పుడు ఆ ప్రదేశంలో అటు ఇటు పరిగెత్తుతున్నటువంటి పాంచాల సేనల శబ్దం, ఏనుగులు గుర్రాలు చేసిన శబ్దాలు బాగా ఎక్కువగా వినిపించాయి. భగదత్తుడు విజృంభించి పాండవ సేనలను సంహరిస్తుండగా మళ్ళీ భీముడు భగదత్తుడిపైకి దాడి చేశాడు. అప్పుడు భగదత్తుడి ఏనుగు తొండంతో నీరు చిమ్మి భీముడి గుర్రాలను భయపెట్టింది. ఆ గుర్రాలు భీముడిని అక్కడి నుంచి మరొక పక్కకు తీసుకుపోయాయి. ఇంతలో ఆకృతి కొడుకైనటువంటి రుచిపర్వుడు భగదత్తుడిపై దాడి చేశాడు. తన రథం తన మీదనే నిలబడి బాణాలతో ఏనుగును గాయపరిచాడు. అప్పుడు భగదత్తుడు ఒక బాణాన్ని ప్రయోగించి ఆ రుచిపర్వుడిని చంపేశాడు. అప్పుడు అభిమన్యుడు, ఉపపాండవులు, చేకితానుడు, దృష్టద్యుమ్నుడు, యుయుత్సువు కలిసి భగదత్తుడు ఏనుగును పీడించారు. వారు భీకరంగా అరుస్తూ దాన్ని వధించాలని దానిపైకి ఎన్నో బాణాలు ప్రయోగించారు. అప్పుడు మేధావి అయిన భగదత్తుడు వారి బాణాలు తగలకుండా తన కాలి మడమలతోనూ అంకుశాలతోనూ ఆ ఏనుగును ముందుకు నడిపించాడు. అప్పుడు ఆ ఏనుగు చెవులను చూపులను స్తంభింపజేసింది. తొండాన్ని చాపింది, వేగంగా కదిలింది. భగదత్తుడు దానిపై నిలబడి యుయుచ్చుడి గుర్రాలను కాలితో నెట్టి సారథిని చంపేశాడు. యుయుచ్చుడు తొందరపడుతూ తన రథం నుండి దూకి పారిపోయాడు. అప్పుడు పాండవ వీరులు ఆ ఏనుగును వధించాలని మళ్ళీ వేగంగా ఎన్నో బాణాలు ప్రయోగించారు. ఎందుకు ఆ ఏనుగు చావటం లేదు. యుయుత్సువు మరో రథం మీదకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాడు. భగదత్తుడు ఏనుగుపై నుండి శత్రువులపై బాణాలను కురిపిస్తూ సూర్యుడిలాగా ప్రకాశించాడు. ఆ భగదత్తుడిపై అభిమన్యుడు 12 బాణాలను ప్రయోగించాడు. యుయుత్సువు 10 బాణాలను ప్రయోగించాడు. ద్రౌపదీ పుత్రులు 3 బాణాలను, దృష్టకేతువు 3 బాణాలను ప్రయోగించి బాధించారు. ఆ బాణాలు ఆ ఏనుగుకు తగిలాయి. అప్పుడు ఆ మావటివాడు తన నైపుణ్యాన్ని చూపించాడు. ఆ ఏనుగును ప్రేరేపించాడు. అప్పుడు అది బాణాలతో గాయపడి కూడా తొండంతో శత్రువులను కుడివైపుకు ఎడమవైపుకు ఎత్తి విసిరేస్తోంది. గోపాలుడు అడవిలో పశువులు గుంపులు మళ్లించినట్లుగా భగదత్తుడు తన ఏనుగుతో యుద్ధభూమిలో చాలాసార్లు పాండవ సేనపై దాడి చేశాడు, తరిమికొట్టాడు. భగదత్తుడు విజృంభణకు పాండవ సేన వేగంగా పారిపోయింది. వారి ఆర్తనాదాలు అక్కడ తీవ్రంగా వినిపించాయి. అలా భగదత్తుడు ఏనుగు పాండవ సేనను ఎంతో భయాన్ని కలిగించింది. అప్పుడు పాండవ సైన్యంలో ఏనుగులు, గుర్రాలు, రాజులు చేస్తున్న ఆర్తనాద ధ్వని అతి భయంకరంగా అంతటా వినిపించింది. భగదత్తుడు తన ఏనుగులతో పాండవ సేనలోకి చొచ్చుకొని పోయాడు. చాలా తీవ్రంగా జరుగుతున్నది యుద్ధం. భగదత్తుడు గాలి తీవ్రంగా వీస్తోంది. ఆకాశమంతా ధూళి క్రమ్మేసింది. ఆ ధూళి సైనికులను కప్పేసింది. జనులు అన్ని వైపులకు పరిగెత్తుతున్నారు. వాహనాలు అన్ని వైపులా పరిగెత్తుతున్నాయి. ఆ ఒక్క ఏనుగునే ఏనుగుల గుంపుగా అందరూ భావించారు అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అంత యుద్ధం చేస్తున్నది ఆ ఏనుగు. 27వ అధ్యాయం.
సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అర్జునుడు ప్రదర్శించిన పరాక్రమం గురించి అడిగావు. అతడు సంసప్తకులను ఎలా ఎదిరించాడో చెబుతున్నాను విను. భగదత్తుడు యుద్ధం చేస్తున్న సమయంలో రణభూమి అంతటా ధూళి వ్యాపించటాన్ని అర్జునుడు గమనించాడు. ఏనుగు ఘీంకారాన్ని విని కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, భగదత్తుడు తన ఏనుగునెక్కి అక్కడికి వచ్చి ఉంటాడు. అందువల్లనే ఈ కోలాహలం చెలరేగుతుంది. భగదత్తుడు ఇంద్రుడితో సమానమైనవాడు. ఏనుగుపై స్వారీ చేయటంతో ఆయన నిపుణుడు. భూమిలో గజయోధులలో ఆయన మొట్టమొదటివాడు. అతడి ఏనుగునైనా సుప్రతీకానికి కూడా యుద్ధంలో ఎదురులేదు ఆయనకి. అది రణరంగంలో గొప్ప పరాక్రమం ప్రదర్శిస్తుంది. ఆ ఏనుగు, దానికి అలసట లేదు. అది సకల శస్త్రాల తాకిడిని, అగ్నివేడిని సహిస్తుంది. దానికి ఆ వరం ఉంది. ఈరోజు అది ఒక్కటే పాండవ సేనను నాశనం చేస్తూ ఉంటుంది. దాన్ని మనమిద్దరం తప్ప ఇంకెవరూ ఎదిరించలేరు. కాబట్టి మనం భగదత్తుడు ఉన్న చోటుకి త్వరగా వెళదాం. యుద్ధంలో భగదత్తుడికి గజబల దర్పం ఉంది. పెద్దవాడిన అహంకారం కూడా ఉంది వాడికి. ఆ భగదత్తుడు నేను స్వర్గానికి పంపిస్తానన్నాడు. ఆ మాటలు విని కృష్ణుడు సేనలను చెదరగొడుతూ భగదత్తుడు ఉన్న చోటికి బయలుదేరాడు. అర్జునుడు అలా బయలుదేరగానే మహారథులైన 14,000 మంది సంసప్తకులు వెనుక నుండి అర్జునుడిని పిలిచారు. అర్జునుడు ముందుకొచ్చాడు. వారిలో 10,000 మంది త్రిగర్తలు, 4,000 మంది గోపాలురు ఉన్నారు. ఒకవైపు భగదత్తుడు పాండవ సేనను సంహరిస్తున్నాడు. మరోవైపు సంసప్తకులు యుద్ధానికి పిలుస్తున్నారు. అర్జునుడు అలా ఇబ్బందిలో ఇరుక్కున్నాడు. అప్పుడు అర్జునుడి హృదయం తీవ్ర సంశయంతో పడిపోయింది. ఏం చేయటమని. పిలిస్తే రానని ప్రతిజ్ఞ ఉంది కదా అర్జునుడికి. కానీ భగదత్తుడు ఏనుగు చేసేటువంటి తీవ్రమైనటువంటి ఒక దాడి పాండవ సేనంతా చంపేస్తున్నది. వెళ్ళకపోతే కష్టం, వద్దంటే ప్రతిజ్ఞ పోతుంది. ఇప్పుడు ఈ రెండిటిలో ఏ పని చేయాలి? ఏది చేస్తే పాండవ సేనను మేలు కలుగుతుంది? నేను ఇప్పుడు వెనక్కి తిరిగి ఈ సంసప్తులను ఎదిరించాలా, లేదా ధర్మరాజు దగ్గరకు వెళ్ళాలా? మా రాజు ఏమయ్యాడు అనే విషయాలను బుద్ధితో ఆలోచించాడు. అతడి బుద్ధి సంసప్తక వధపైనే స్థిరంగా నిలబడింది. వెంటనే అర్జునుడు వెనక్కు తిరిగాడు. ఒంటరిగా 1000 రథికులను సంహరించటానికి సిద్ధమయ్యాడు. ఆ సమయంలో కర్ణ, దుర్యోధనుడు అర్జునుడిని వధించటానికి ఉపాయాన్ని ఆలోచిస్తున్నారు. ఇద్దరికీ ఒకే ఆలోచన వచ్చింది. వెంటనే వాళ్ళంతా పాండవ సేనను 2గా విడగొట్టారు. అందుకే అర్జునుడు ఆ ద్వైధీభావంతో ముందు ఊగిలాసలాడాడు. చివరగా సంసప్తకులను వధించటమే మంచిదని భావించాడు. ఇంతలో సంసప్తకులు 1,00,000 బాణాలను అర్జునుడిపైకి ప్రయోగించారు. వీళ్ళు కౌరవులు ఏం చేశారంటే పాండవ సేనను 2 భాగాలుగా చేసేశారు. అధర్మం అది. అంటే ఎవరు చెప్పేవాళ్ళు లేదు కదా ఇప్పుడు ఆ బాణాలతో అర్జునుడు, కృష్ణుడు గుర్రాలు, రథం కానీ ఏమీ కనిపించలేదు. కృష్ణుడికి మోహం క్రమ్మి చెమట పట్టింది. అప్పుడు అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. వారిలో చాలామందిని వధించాడు. వీరుల తలలు తెగిపోయాయి. అర్జునుడు కోపంతో అనేక విధాలుగా శత్రువులను సంహరిస్తున్నాడు. దాన్ని చూసి ఆ సంసప్తక సేన అంతా కూడా ఎంతో బాధపడింది, పారిపోయింది. అర్జునుడు సంసప్తక సేనను బాధించాడు. దాన్ని చూసి భూతగణాలు ఎంతో సంతోషించాయి, బళాబళాన్ని మెచ్చుకున్నాయి. అప్పుడు అర్జునుడి పరాక్రమం ఇంద్రుడి పరాక్రమంలాగా ఉంది. దాన్ని చూసి కృష్ణుడు ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, ఓ పార్థ, ఈరోజు నువ్వు ప్రదర్శించిన పరాక్రమం ఇంద్ర, యమ, కుబేరులు కూడా ప్రదర్శించలేరు. ఇది నా అభిప్రాయం అన్నాడు. యుద్ధభూమిలో ఇలా
సంసప్తక మహారథులను వందలు వేలుగా నేలకూలిపోవటాన్ని నేను చూశాను. అక్కడ గల సంసప్తకులలో ఇలా అర్జునుడు ఎక్కువ మంది వీరులను సంహరించాడు. కృష్ణ, రథాన్ని భగదత్తుడి వైపు నడిపించు అని కృష్ణుడికి చెప్పాడు. వాళ్ళందరినీ సంహరించాడు. అర్జునుడు అన్నాడు, సంజయుడు చెప్తున్నాడు ఇక్కడ, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 28వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, అర్జునుడు ద్రోణుడి వద్దకు వెళ్ళాలి అనుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గుర్రాలను త్వరగా తోలాడు. అర్జునుడి రథం ద్రోణుడి సేనకు దగ్గరగా వచ్చింది. అర్జునుడు బాణాలు ప్రయోగించి ద్రోణాచార్యుని పీడించాడు. తర్వాత తన సోదరుల వైపు వెళుతున్నాడు. అంతలో సుశర్మ తన సోదరుతో అక్కడికి వచ్చేశాడు. వెనక నుండి అర్జునుడిని పిలిచాడు. వీరుల పిలుపును అర్జునుడు సహించలేడు. ఆ పిలుపును అర్జునుడు విని కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ కృష్ణ, ఈ సుశర్మ సోదరులతో కలిసి నన్ను యుద్ధానికి పిలుస్తున్నాడు. అక్కడ కౌరవ వీరులు ఉత్తర దిక్కున మన సేనను నాశనం చేస్తున్నారు. ఈ రోజున ఈ సంసప్తకులు నా మనస్సును సందేహంలో పడేశారు. ఇప్పుడు ఈ సంసప్తకులను నేను సంహరించాలా లేదా నా వారిని రక్షించాలా? చెప్పు. నా మనస్సు సందేహంలో పడింది. ఇప్పుడు నేనేం చేయాలి అని ప్రశ్నించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడి రథాన్ని సుశర్మ ఉన్న వైపుకు తీసుకొని పోయాడు. అర్జునుడు కృష్ణుడి అభిప్రాయాన్ని తెలుసుకొని వెంటనే సుశర్మతో యుద్ధానికి దిగాడు. వేగంగా 6 బాణాలను ప్రయోగించి సుశర్మ సోదరుని, అతడి సూతుడిని, గుర్రాలను కొట్టి చంపేశాడు. అప్పుడు సుశర్మ పాములాంటి శక్త్యాయుధాన్ని అర్జునుడి మీదకు విసిరేశాడు. తోమరాన్ని కృష్ణుడి మీదకు ప్రయోగించాడు. అర్జునుడు 3 బాణాలను ప్రయోగించి శక్తిని ఖండించాడు. మరో 3 బాణాలను వేగంగా ప్రయోగించి తోమరాన్ని ముక్కలు చేశాడు. బాణాలతో సుశర్మను మూర్చిపోయేలాగా చేశాడు. యుద్ధం నుండి పారిపోయేలాగా చేశాడు. తర్వాత అర్జునుడు వెనక్కి తిరిగి బాణవర్షాన్ని కురిపిస్తూ కౌరవ సేన మీద దాడి చేశాడు. ఆ అర్జునుడిని చూసి నీ సేనలోని ఏ ఒక్కరూ అడ్డుకోలేకపోయారు. అప్పుడు అర్జునుడు కౌరవ సేనలోని మహారథులందరినీ సంహరిస్తూ ముందుకొచ్చాడు. అర్జునుని బాణవేగాన్ని నీ సైనికులు సహించలేకపోయారు. అర్జునుడు తన బాణవర్షంలో కౌరవ సైన్యాలను చుట్టివేస్తూ వేగంగా భగదత్తుడి మీద దాడి చేశాడు. అలా అర్జునుడు చేసిన అల్లకల్లోలం ఘోరంగా ఉంది. సముద్రంలో పర్వతాన్ని ఢీకొన్నట్టుగా నావలాగా నీ సేన అర్జునుడిని ఢీకొట్టి నాశనమైంది. తర్వాత 10,000 మంది ధనుర్ధారులు ముందుకొచ్చారు. మనస్సులో భయాన్ని విడిచి అర్జునుడిని ఎదిరించారు. అప్పుడు యుద్ధ భారాన్నంతా అర్జునుడి మీద తానే పడేసుకున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.